పోదాం. అమ్మ, ఈ దారి నుంచి ఎన్నున్నాయి, నేను దారి తప్పిపోయినా అనుకుంటా. దేవుడా నన్ను కాపాడు దేవుడా. వామ్మ, ఈ శబ్దానేంటి పెద్ద శబ్దాన్ని వస్తున్నాయి. వామ్మో పెద్ద పొన్ను, ఈ పెద్ద పొన్ను దగ్గర నుంచి నువ్వే కాపాడాను దేవుడా. దేవుడా నువ్వు ఎలాగైనా నన్ను ఇంటికి చేర్చాలి. పులిరాజా నన్నేం చేయకు, మా అమ్మకి ఒక్కనే కొడుకుని. అబ్బా, ఈరోజు నాకు పండగే పండగ. మా మిత్రులందరికీ కబురు పెడతాను, నిన్ను తినేస్తాము, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆహాహాహా. పులిరాజా నీకు చెప్పాగా పులిరాజా, మా అమ్మకి నేను ఒక్కనే కొడుకున్నాను, నన్నేం చేయకు పులిరాజా. ఇంకేం కావునంటే అద్దస్తా పులిరాజా, నన్నేం చేయకు పులిరాజా. ఆగు పులి ఆగు, నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఉండు, నీ సంగతి సింహరాజుకు చెప్తా. పోవే పుసికి, నువ్వు నన్నేం చేస్తావు? పిల్ల ఏనుగువి, ముందు పక్కకు తప్పుకో. ఆగు పులి, నువ్వు ఇప్పుడు ఆగకపోతే మా అన్నని పిలుస్తాను. మీ అన్నని కాకపోతే మీ అమ్మమ్మని పిలుచుకోవే. అసలు ముందు నిన్ను తినేస్తే ఒక పని అయిపోతుంది నాకు. చూడు పులి చూడు, నువ్వు నన్నేం చేయలేవు. అటు చూడు, మన సింహరాజు వస్తున్నాడు, నీ ఆట కడతాడుండు. పులి, ఏం జరుగుతుంది అక్కడ? సింహరాజా, ఈ పులి చూడు అస్సలు మాటినట్లేదు. మీ అన్నను కాకపోతే మీ అమ్మమ్మని పిలుచుకో అంటుంది. ఏయ్, నోరు ముయ్యే పిల్ల ఏనుగా, నువ్వు నా మీదే సాడీలు చెబుతున్నావా? ఏయ్ పులి, నీకు రోజు రోజుకి అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. నేనేమీ చేయలేదు సింహరాజా, నేనేమీ చేయలేదు. ఏయ్ పులి, మన ఒప్పందం ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? నన్ను క్షమించు సింహరాజా, నన్ను క్షమించు. ఏదో నా బుద్ధి మందగించి నాకు ఆకలయ్యి ఇలాంటి తప్పు పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను సింహరాజా. గుర్తు పెట్టుకో పులి, ఇదే చివరి అవకాశం. ఈసారి ఇలా జరిగిందంటే మమ్మల్ని అడవిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఏ పులి, అడవిని వదిలి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏ బాబు, ఇంత అడవిలోకి ఎలా వచ్చావు? మా అమ్మతో ఎక్కడిని చేపించుకుందామని పొలం తీయడానికి వచ్చా. ఇంకెప్పుడు ఇలాగా ఇంత దట్టమైన అడవుల్లోకి రావద్దు. ఇంకెప్పుడు రాను సింహరాజా, దారి తప్పిపోయాను. ఏనాయన నాకే తలవట్లే. ఆ ఏనుగు ఆ దారి దాకా తీసుకెళ్లి వదిలిపెట్టిరా. సరే సింహరాజా. థ్యాంక్స్ సింహరాజా. మా అమ్మ చేసిన ఎక్కరి నెయ్యి కూడా తీసుకొచ్చి పెడతా సింహరాజా. బాబు, ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళు, అడవి బయటికి వెళ్తావు. థ్యాంక్స్ ఏనుగు. అబ్బా, ఎన్ని తాటి చెట్లకు తిందకు తిరిగినా తాటికాయలే దొరకట్లా. అసలే తాటి దోశ చేపించుకుందాం అనుకున్నా. చి, అబ్బా, కోడిగుడ్లు భలేగున్నాయి కదా. వీటిని ఇప్పుడు తీసుకెళ్ళి ఎగ్ దోశ వేయించుకుందాం. అబ్బా, బాగా ఆకలిగా ఉంది. దగ్గరలో టిఫిన్ సెంటర్లు ఉన్నాయంటావా? అదిగో అమ్మమ్మ గారు గట్టం ఓపెన్ వేసుకుంటారు, ఆమెను అడుగుదాం. అమ్మమ్మ గారు, ఇక్కడ ఏమన్నా టిఫిన్ సెంటర్లు ఉన్నాయా? అయ్యో బాబు, టైం 11 అవుతుంది. 10 టిఫిన్లు అయిపోతాయి. అవునా అమ్మమ్మ గారు? బాబు మర్చిపోయి, అలా ముందుకెళ్తే కీర్తి అమ్మగారు హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు, ఏదో ఒకటి చేసి పెడుతుంది. థ్యాంక్స్ అమ్మమ్మ గారు.
ఇదే కీర్తమ్మ హోటల్ అనుకుంటా. బాగా ఆకలిగా ఉంది, వెళ్ళి ఏదో టిఫిన్ చేసేయాలి. అమ్మా అమ్మా, ఎవరు నాయనా, ఏం కావాలి? బాగా ఆకలిగా ఉందమ్మా, ఏదో టిఫిన్ దొరుకుతుందని వచ్చా. అయ్యో, ఇంత టైం అవుతుంది కదా, మా టిఫిన్ పొద్దున 10 గంటలకే అయిపోయింది. అవునా అమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే, ఆకలి అంటున్నావు కదా, ఉండు, ఏదో ఒకటి చేసి పెడతా. ఇప్పటి వరకు నా హోటల్కి వచ్చిన వాళ్ళని ఎప్పుడు ఆకలితో తిరిగి పంపలేదు. అదిగో మా ఆయన వచ్చాడు, తాటి ముంజలు తెచ్చుంటాడు. తాటి ముంజలతో నీకు దోశ చేసిస్తా. సరే అమ్మా. ఏమండి, తాటి ముంజలు తెచ్చారా? ఈ బాబుకి బాగా ఆకలి అవుతుందంట, తాటి ముంజలు దోశ చేసి పెడతా. అది కాదే, ఎంత ఎతికినా కానీ ఎక్కడా తాటి ముంజలు దొరకలేదు. ఎతకంగా ఇదిగో ఈ గుడ్లు దొరికాయి. సరేనండి, ఈ బాబుకి ఎగ్ ఆమ్లెట్ వేసి పెడతా. ఈ బాబుకే కాదు, నాకు కూడా వేసి పెట్టు. కారము మసాలా కొంచెం ఎక్కువ వేయి. సరేనండి.